హలో ఎవ్రీవన్, డే 9 ఆఫ్ లెర్నింగ్ కోడింగ్ పైథాన్ క్వశ్చన్స్లో ఈరోజు మన డే 9. ఈరోజు వచ్చేసి రివర్స్ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఈ కోడ్ వచ్చేసి నేను 30 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఒక పీడిఎఫ్ పెట్టాను కదా, దాంట్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నేను ఇంకా నుంచి ఆ 30 క్వశ్చన్స్ 30 డేస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. మీలో ఎవరైనా ఆ 30 క్వశ్చన్స్ కనుక మిస్ అయితే నేను స్క్రీన్ పైన చూపిస్తున్న రీల్ అనమాట, లేదా ఈ రీల్ కన్నా కామెంట్ చేసి ఫాలో చేసేయండి. సో ఈరోజు రివర్స్ స్ట్రింగ్ వితౌట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కదా, అంటే ఒక స్ట్రింగ్ని మనం వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ చేయవచ్చు, విత్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ చేయవచ్చు. పైథాన్లో మోస్ట్లీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనం బిగినర్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చేస్తే మనకి లాజిక్ బిల్డింగ్ అవుతుందన్నమాట. సో దానివల్ల నేనైతే ప్రతి ఒక్క కోడ్ వితౌట్ యూజింగే చేస్తాను. మీరు కూడా వితౌట్ యూజింగే చేయండి. ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ తీసుకుంటాము స్ట్రింగ్ని. ఆ ఇన్పుట్ తీసుకొని ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అని ఉంది, ఇది ఇన్పుట్ స్ట్రింగ్ కదా. నెక్స్ట్ రిజల్ట్ అనే ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకున్నాము, ఎందుకంటే మనం రివర్స్ని స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ టెక్స్ట్, అంటే మనం ఇప్పుడు ఈ ఇన్పుట్ టెక్స్ట్లోకి ఫర్ లూప్ పంపించాలి. ఇప్పుడు రిజల్ట్ ఐ ప్లస్ రిజల్ట్. మీరు అనుకోవచ్చు ఇట్లా రాస్తే సేమ్ స్ట్రింగ్గా వస్తుంది కదా అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను రిజల్ట్ ప్లస్ ఐ రాయలేదు, ఐ ప్లస్ రిజల్ట్ రాశాను. అంటే మనకి కాన్కాటన్ అయ్యే లెటర్ వచ్చేసి ముందు కాన్కాటన్ అవుద్ది కానీ వెనక అవ్వదు. అందుకే నేను ఐ ప్లస్ రిజల్ట్ రాశాను. రిజల్ట్ ప్లస్ ఒకవేళ కనుక రిజల్ట్ ప్లస్ ఐ రాస్తే సేమ్ మీరు అన్నట్లే సేమ్ స్ట్రింగ్ వచ్చేది, కానీ నేను ఇక్కడ ఐ ప్లస్ రిజల్ట్, ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఫర్ లూప్, ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ టెక్స్ట్ రిజల్ట్ అనేది ఎంప్టీ స్ట్రింగ్ కదా. సో మనకు ఐ ఏంటి, ఫస్ట్ వి. సో ఇప్పుడు ఫస్ట్ ఐ అనేది వి. ఇప్పుడు రిజల్ట్ స్ట్రింగ్లో మనకి ఏం లేదు కాబట్టి ఆటోమేటిక్గా వి అనేది కాన్కాటన్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫర్ లూప్ ఎక్కడికి వస్తుంది, ఐ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ ఐ, ఇప్పుడు ఏంటి మనకి ఐ ప్లస్ రిజల్ట్, అంటే ఐ ఏంటి ఫస్ట్ ఇక్కడ ఐ, అంటే ఐ ముందు వచ్చి ఆ తర్వాత వి వస్తుంది కదా. సో రిజల్ట్ ఈక్వల్ టు ఐ వి. నెక్స్ట్ ఎల్ ఫర్ ఐ ఇన్ ఇన్పుట్ ఎల్. నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసి ఎల్. ఇప్పుడు కూడా అంతే, ఈ ఐ అనేది ముందు ఉంది కదా, సో అందుకే రిజల్ట్ ఈక్వల్ టు ఎల్ ఐ వి. నెక్స్ట్ ఇంకో ఎల్ ఉంది, సో ఇది అలానే రిజల్ట్ ఈక్వల్ టు ఎల్ఎల్ఐ వి. నెక్స్ట్ ఏజి, ఇది కూడా అట్లానే అనమాట, రిజల్ట్ ఈక్వల్ టు ఏఎల్ఎల్ఐ వి. రిజల్ట్ ఈక్వల్ టు జిఏఎల్ఎల్ఐ వి ఈక్వల్ టు ఈజిఏఎల్ఎల్ఐ వి. సో ఇదనమాట మన ఫైనల్ స్ట్రింగ్. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఒకే ఒక పార్ట్ దగ్గర రిజల్ట్ ప్లస్ ఐ ప్లస్ రిజల్ట్ ప్లస్ ఐ ఏంటంటే సేమ్ స్ట్రింగ్ ప్రింట్ అవుద్ది. ఇక్కడ చూడండి, ఐ ప్లస్ రిజల్ట్ అంటే రివర్స్. ఈ విషయం గుర్తుంచుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్.